హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు వంటల అండ్ వ్లాగ్స్. ఇవాల్టి మన రెసిపీ చలిమిడి. ఈ చలిమిడిని బెల్లంతో లేదా పంచదారతో తయారు చేస్తూ ఉంటారు. దీన్ని మన ఇంట్లో పండుగలకు లేదా ఫంక్షన్లకు, గృహప్రవేశాలకు ఈ చలిమిడిని ప్రిపేర్ చేస్తూ ఉంటాము. ఈ చలిమిడికి అంతటి ప్రత్యేకత ఉంది. ఎండాకాలంలో ఈ చలిమిడిని ఒకసారైనా తినాలని అంటారు. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ నేను చలివిడిని బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ పంచదారతో ఎలా ప్రిపేర్ చేయాలని మన ఛానల్లో వీడియోని పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్లయితే ఆ వీడియో కావాలంటే ఒకసారి చూడొచ్చు. చలివిడిని ప్రిపేర్ చేయడానికి తడి బియ్య పిండి కావాలి. ఈ తడి బియ్య పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని నేను ఆల్రెడీ పంచదారతో చేసినటువంటి చలివిడి వీడియోలో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడాలి అని అనుకున్నట్లయితే ఆ వీడియోలోకి వెళ్ళి ఒకసారి చూడండి. ఇక్కడ నేను 6 గ్లాసుల వరకు తడి బియ్య పిండిని తీసుకుంటున్నాను. సుమారు ఈ పిండి 1.5 కేజీ వరకు ఉంటుంది. 1.5 కేజీ వరకు ఉన్నటువంటి పిండికి ఇక్కడ నేను 3/4 కేజీ వరకు బెల్లంను తీసుకుంటున్నాను. బెల్లాన్ని ఈ విధంగా తురుముకొని తీసుకోవాలి. కావాలంటే బెల్లంతో పాటు పంచదారనైనా కూడా వాడుకోవచ్చు. చలిమిడికి పాకం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి స్టవ్ పైన అడుగు మందంగా ఉన్నటువంటి ఒక గిన్నెను తీసుకోవాలి. అందులోనికి ముందుగా తురిమి పెట్టుకున్నటువంటి బెల్లాన్ని తీసుకోవాలి. ఈ బెల్లం కరిగించడం కోసం నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు వాటర్ని తీసుకుంటున్నాను. మంటను హై ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లం మొత్తం కూడా పూర్తిగా కరిగిపోయి పాకం వచ్చేంత వరకు కరిగించుకోవాలి. ఈలోపు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులోనికి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకోవాలి. ఈ నెయ్యి హీట్ అయినటువంటి తర్వాత అందులోనికి కట్ చేసుకున్నటువంటి కొబ్బరి ముక్కలను వేసుకొని వీటిని గోల్డెన్ ఫ్లేమ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నటువంటి తర్వాత అందులోనికి కట్ చేసుకున్నటువంటి జీడిపప్పును కూడా వేసుకొని వీటిని కూడా గోల్డెన్ ఫ్లేమ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయినటువంటి తర్వాత అందులోనికి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను వేసుకొని వీటిని కూడా గోల్డెన్ ఫ్లేమ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా బెల్లం మొత్తం కూడా పూర్తిగా కరిగిపోయి ఈ విధంగా నురుగగా వస్తుంది. ఇలా నురుగగా వచ్చినటువంటి తరువాత పాకం అనేది ప్రిపేర్ అవుతుంది. ఇలా బెల్లం మరుగుతున్నప్పుడు అందులోనికి 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ను వేసుకోవాలి. ఇక్కడ నేను పాకం చెక్ చేసుకోవడం కోసం ఒక ప్లేట్ని తీసుకొని అందులోనికి 1/2 గ్లాస్ వరకు వాటర్ను తీసుకుంటున్నాను. మరిగించిన బెల్లం పాకంలో నుంచి కొద్దిగా పాకంను తీసుకొని పాకం చెక్ చేస్తున్నాను. ఇక్కడ పాకం అనేది ఇంకా రాలేదు. ఇంకొద్దిగా సేపు బెల్లాన్ని మరిగించుకోవాలి. పాకం ప్రిపేర్ అయ్యే కొద్దీ బెల్లంలో నుంచి నురుగు రావటం అనేది తగ్గిపోతుంది. అదే మనకి పాకం ప్రిపేర్ అవుతుందని అర్థము. ఇక్కడ మరిగించి కొద్దిసేపటి తర్వాత వాటర్ను వేసుకొని చెక్ చేస్తున్నాను. ఈ విధంగా పాకం అనేది వచ్చింది. ఇలా పాకం వచ్చినటువంటి తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసుకొని స్టవ్ కట్టేసుకోవాలి. ఈ పాకం మొత్తంలో కలిసే విధంగా కలుపుకోవాలి. పాకం వేడిగా ఉన్నప్పుడే పిండిని వేసుకొని చలిమిడిని ప్రిపేర్ చేసుకోవాలి. పిండి మొత్తం ఒకేసారి వేయకుండా కొద్దిగా పిండిని వేసుకుంటూ ఉండలేమీ లేకుండా పాకంలో కలిసే విధంగా చలిమిడిని ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే చలివిడిని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. చల్లారే కొద్దిగా గట్టిగా అవుతుంది. సో అంతే, ఎంతో సింపుల్గా చలిమిడి రెడీ. ఈ వినాయక చవితికి మీరు కూడా ఇలా చలిమిడిని ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయటం, షేర్ చేయటం, కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.